హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మహేష్ బాబు సినిమా లోపట ఒక డైలాగ్ ఉంది. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఈ డైలాగు ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయులకు 100% వర్తిస్తుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి భారతీయులు, ముఖ్యంగా ఈ దేశం యొక్క యువత, తిన్నామా పడుకున్నామా తెల్లవారిందా, ఇదే మన యొక్క లైఫ్ అనుకుంటున్నారు. అంతేకాకుండా ఇక ఏమన్నా టైం దొరికితే సెల్ ఫోన్ చూస్తూ సొల్లు కార్చడం, అదే రకంగా వాట్సాప్లు కానివ్వండి, అదే రకంగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఫాల్స్ న్యూస్ చూడడం తప్ప ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఈ దేశం ఎడబోతుంది, ఈ దేశంలో ఉండేటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటిది, మరి దేశం యొక్క నేతలు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, దీనిపైన మరి మనం విమర్శిస్తాం, ప్రశ్నిస్తాం అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయారని చెప్పవచ్చు. దాని ప్రధాన కారణం ఏంటిది అంటే వారి యొక్క మెదళ్ళు మొద్దుబారిని మనం చెప్పవచ్చు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కొంత డాటా ఉంది, దాన్ని బట్టి నేను చెప్పే విషయం మీకు అర్థమవుతుంది. వాస్తవానికి ఈరోజు ప్రపంచ జనాభాలో అత్యధిక మొదటి స్థానం ఉన్నటువంటి దేశం ఏదంటే మనం ఒకప్పుడు చైనా అనేటువంటి వాళ్ళం. రెండో స్థానం లోపట భారతదేశం ఉండేది. కానీ ప్రస్తుతం ప్రపంచ జనాభాలో మొదటి స్థానం లోపట భారతదేశం ఉంది, రెండవ స్థానం లోపట చైనా ఉంది. వాస్తవానికి ఇంకా కొన్ని సంవత్సరాలమైన తర్వాత మళ్ళీ తిరిగి మనము ప్రపంచ జనాభా లోపట రెండవ స్థానానికి చేరుకోవడం జరుగుతుంది. అందుకు కారణం ఏంటిది అంటే ఇక్కడ నాది ఉన్నటువంటి కొంత డాటా అని చెప్పవచ్చు. నెంబర్ 1, ఈ యొక్క కోవిడ్ వ్యాక్సిన్. వాస్తవానికి ఈ యొక్క కోవిడ్ ఎఫెక్ట్ వల్ల మరి దేశమే కాకుండా ప్రపంచం మొత్తం కూడా మరి అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరిగింది. ఆ తర్వాత కాలం లోపల భారతదేశం కానివ్వండి, బ్రిటన్ కానివ్వండి, రష్యా లాంటి దేశాలు కానివ్వండి, మరి వ్యాక్సిన్ తయారు చేసి మరి యొక్క వ్యాక్సిన్ టీకాలను దేశ ప్రజలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే భారతదేశం లోపల ప్రధాని మోడీ మరి వ్యాక్సిన్ తయారు చేయించి దేశ ప్రజలకు అందరికీ కూడా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్, బూస్టర్ డోస్ అని చెప్పి ఇప్పించడం జరిగింది. సో ఈ డోసుతో ఏమవుతుందంటే రాను రాను ఈ యొక్క వ్యాక్సిన్ యొక్క ఎఫెక్ట్ వల్ల మరి సడన్గా బ్లడ్ అనేటువంటిది ఫ్లాట్ అయిపోయి రోజుకు కొన్ని వేల మంది చనిపోవడం జరుగుతుంది. అంటే 2020 నుంచి మొదలుకొని ప్రస్తుతం 2025 వరకు ఈరోజు కనుక మనం చూసినట్లయితే ప్రతి గ్రామం లోపట, అదే రకంగా పట్టణాలు చూసినట్లయితే ప్రతి 3 వీధులుగా తిరిగినట్లయితే ఒక వీధి లోపట, ఇలాగ చూసినట్లయితే రోజుకు కొన్ని వేల మంది ప్రజలు ఈ వ్యాక్సిన్ యొక్క బారిన పడి చనిపోవడము జరుగుతుంది. ఈ విషయము సుప్రీంకోర్టు దృష్టికి రావడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు కేంద్రాన్ని హెచ్చరించడం, మరి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, వ్యాక్సిన్ కంపెనీలు కూడా అవును మేము తయారు చేసినటువంటి వ్యాక్సిన్ లోపల లోపం ఉంది, దీనివల్ల బ్లడ్ అనేటువంటిది ఫ్లాట్ అవుతుంది, దాంతో సడన్గా మరి మరణాలు జరుగుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాదు ఈరోజు మనం చూస్తున్నాం ఆర్టీసీ డ్రైవర్లు బస్సులు నడుపుతూ చనిపోతున్నారు, క్రీడాకారులు ప్లేగ్రౌండ్లో చనిపోతున్నారు, అదే రకంగా కొంతమంది జిమ్ సెంటర్ల లోపల, అదే రకంగా కళాకారులు డ్యాన్స్, ఈ రకంగా ఏదో రకంగా ఈ వ్యాక్సిన్ యొక్క ప్రభావం చేత దేశం మొత్తం మీద రోజుకు కొన్ని వేల మంది చనిపోతున్నారు. దీన్ని ఎవరు బాధ్యత వహిస్తారనేటువంటి మనం అడగము, అదే రకంగా ప్రభుత్వము చెప్పదు. అంతేకాకుండా ఈ యొక్క వ్యాక్సిన్ యొక్క బారిన పడి ఎవరైతే చనిపోయారో ఆనాడు మరే డెత్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. వాటిపైన మోడీ తన గుర్తింపు కోసము ఫోటోలు వేయించుకోవడం జరిగింది. కానీ ఈరోజు చనిపోతున్నటువంటి మరణాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ మాత్రము తన పదవికి రాజీనామా చేయడు. ఇది ఒకటి. రెండవది, మరి కాశ్మీర్లోని పహల్గాము లోపట పాకిస్తాన్కి చెందినటువంటి తీవ్రవాదులు మరి అక్కడ ప్రవేశించి మరి పహల్గాం లోపట మారణ హోమాన్ని సృష్టించి మరి చాలా మంది టూరిస్టులను చంపివేయడం జరిగింది. దీని గురించి కేంద్ర మరి మన హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా బాధ్యత వహించాడు, అతను రాజీనామా చేయడు. ఆ తర్వాత కనుక వచ్చినట్లయితే మనం దేశం మొత్తం చూసినట్లయితే ప్రధానంగా ఒక ట్రైన్స్ అంటే రైలు ప్రమాదాలు ఒక డాటా ప్రకారము 2014 నుంచి 2018 వరకు
దేశవ్యాప్తంగా 678 ఈ యొక్క రైలు ప్రమాదాలు అనేటువంటివి జరిగినాయి. ఈ యొక్క ప్రమాదాల వల్ల 904 మంది ప్రయాణికులు చనిపోవడం జరిగింది. దగ్గర దగ్గర 400 కోట్ల యొక్క ఆస్తి నష్టం అనేటువంటిది జరిగింది. దీనికి మరి కేంద్ర యొక్క రైల్వే శాఖ మంత్రి బాధ్యత వహించడు, తన పదవికి రాజీనామా చేయడు. ఈ మధ్యకాలంలో కనుక మనం చూసినట్లయితే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి బోయింగ్ విమానం కూలిపోయి 242 మంది ప్రయాణికులు, 38 మంది డాక్టర్లు, మొత్తంగా 270 మంది చనిపోవడం జరిగింది. ఈ యొక్క ప్రమాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయడు. అతనికి ఎవరు రాజీనామా అడగరు. అదే రకంగా మనం నిన్నగా చూసినట్లయితే ఋషికేశ్ లోపల హెలికాప్టర్ కూలిపోయి 7 భక్తులు చనిపోవడం జరిగింది. దీనికి ప్రభుత్వం కానివ్వండి, అదే రకంగా ప్రభుత్వ అధికారులు కానివ్వండి బాధ్యత వహించారు. ప్రజల ప్రాణాలు గాలిలోకి వదిలిపెట్టేయడము జరిగింది చెప్పవచ్చు. మనం చూసాము నిన్ననే పూనా లోపల ఒక బ్రిడ్జ్ కూలిపోయి దగ్గర దగ్గర 40 మంది టూరిస్టులు చనిపోవడం జరిగింది. దానికి మహారాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, మంత్రులు కానివ్వండి బాధ్యత వహించారు. అంటే ఈ రకంగా చూసినట్లయితే దేశం మొత్తంలో ఈ 10 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగినాయి. ప్రజలు పిట్టల్లా చనిపోతున్నారు. అదే రకంగా ప్రజలు అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపైన ప్రభుత్వాలు స్పందించవు. ప్రజలు నిలదీస్తారంటే ప్రజలు నిలదీయరు. ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎంతసేపు మనము జయహో జయహో అన్నాడు తప్ప దేశంలో జరుగుతున్నటువంటి అంటే ఈ రకంగా చూసినట్లయితే దేశం మొత్తంలో ఈ 10 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి ప్రమాదాలు జరిగినాయి. ప్రజలు పిట్టల్లా చనిపోతున్నారు. అదే రకంగా ప్రజలు అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనిపైన ప్రభుత్వాలు స్పందించవు. ప్రజలు నిలదీస్తారంటే ప్రజలు నిలదీయరు. ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎంతసేపు మనము జయహో జయహో అన్నాడు తప్ప దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలేంటి, వాటిపైన మన పాత్ర ఏంటిది, మనం యువకులుగా దేశ పౌరులుగా ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నించాలి అనేటువంటి దాన్ని మనము గాలికి వదిలిపెట్టడం జరిగింది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిది అంటే అహ్మదాబాద్ ప్రమాదం లోపల బోయింగ్ మీద కూలినప్పుడు ఒక దేశ హోమ్ మినిస్టర్ అంటే ఒక బాధ్యత కలిగినటువంటి హోమ్ మినిస్టర్ అని చెప్పవచ్చు. ఒక రకంగా సెకండ్ పొజిషన్ ఉన్నటువంటి మంత్రి అమిత్ షా గారు ఏమంటారంటే విమానం కూలినప్పుడు విమానం లోపల 138,000 లీటర్ల ఫ్యూల్ ఉందంటాడు. అదే సందర్భం లోపల అధికారులు కేవలము 38,000 లీటర్ల ఫ్యూల్ ఉంది విమానం లోపల అని అంటారు. అంటే ఒక మంత్రి మాట్లాడుతున్నప్పుడు సరి అయినటువంటి డాటా లేకుండానే గాలి లోపల మాట్లాడడం జరుగుతుంది. అంటే ఈ దేశం లోపల ఎవరు కూడా తమ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం లేదని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వము కేవలము తమ పదవులు పోకుండా ఉండడం కోసం వాళ్ళు ఏదో ప్రమాదం జరిగినప్పుడు అప్పటికప్పుడు ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరుగుతుంది. ఈ దేశ పౌరులు కానివ్వండి, ఈ దేశ ప్రజలు కానివ్వండి, తమ ఎన్నుకున్నటువంటి ప్రభుత్వము, తమకు మేలు చేసేటువంటి ప్రభుత్వము, అదే రకంగా తమలను అన్ని సమస్యలను కాపాడేటువంటి ప్రభుత్వం పని చేస్తుందంటే ఆ పని చేయనప్పుడు దాన్ని నిలదీద్దాం, దాన్ని విమర్శిద్దాం అనేటువంటి ఒక స్పృహ లోపల ఈ ప్రజలు లేరని మనం చెప్పవచ్చు. కాబట్టి రోజు రోజుకు దేశ జనాభా అనేటువంటిది ఇలాంటి సంఘటన వలన తగ్గిపోతూ ఉంది. దీని ప్రధాన కారణం ఏంటిది అంటే ఇటు ప్రజలు కానివ్వండి, అటు ప్రభుత్వం కానివ్వండి బాధ్యతగా వ్యవహరించకపోవడం, నిర్లక్ష్యం ఉండడం చెప్పవచ్చు. ఇది ఒక దేశానికి ఒక పెను ప్రమాదంగా చెప్పవచ్చు. భవిష్యత్తు లోపల భారతదేశం అనేటువంటిది ఇంకా అనేకమైనటువంటి సమస్యను ఎదుర్కొంటుందని చెప్పడానికి ఇది ఒక నాంది ప్రస్తావన అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.